మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్ పై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ ప్యాలెస్ ముఖ్యమంత్రి అని, ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. నిత్యం సీఎం రేవంత్ సచివాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. 10 సంవత్సరాలలో సచివాలయానికి వచ్చి రివ్యూ చేసిన చరిత్ర కేసీఆర్ కుందా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ బారికేడ్లు వేసి ఐడి కార్డులు ఇచ్చిన చరిత్ర అని కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రజల గురించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మీద జూబ్లీస్ల ప్యాలెస్ నుంచే పరిపాలన నడుస్తూ ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్కే పరిమితం అయిపోయినరు. కిలోమీటర్ అవతల జనాలను ఆపుతున్నారు. పదే పదే ఉచ్చరించినటువంటి దాని గురించి కాంగ్రెస్ పార్టీ వివరణ చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. 10 సంవత్సరాల అధికారంలో ఉంటే సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా అప్పటికుంటున్నటువంటి ముఖ్యమంత్రులు ఉండిపోయినటువంటిది కాదని ఐఏఎస్ల క్వార్టర్స్ని కూలగొట్టి విశాలంగా ఒక రాజు లెక్క రాజభోగాలు అనుభవించాలనేటటువంటి ఆతృతతోటి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెద్ద పెద్ద గడిలను కట్టుకున్నటువంటి మీ చరిత్ర ఈరోజు ప్యాలెస్ల గురించి ప్రజల ముఖ్యమంత్రి గారు తన సొంత ఇంటికించి పరిపాలన అందిస్తుంటే అక్కసు వెలగక్కుతున్నామంటే హరీష్ రావు, మిమ్మల్ని ప్రజలు ఏమని అంటున్నారో కనీసం ప్రజల మధ్యలోకి పోయేనా మాట్లాడండి. సచివాలయంకి ముఖ్యమంత్రి గారు పోతలేరని మాట్లాడతాడు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో అహంకారంతో వీళ్ళకి కళ్ళు నెత్తికెక్కినుండే, ప్రతిపక్షంలోకి వచ్చినాకనేమో అసలు కళ్ళే కనిపించకుంటాయండ్రు. ఇట్లాంటి చిల్లర మల్లర విమర్శలు మీరు బంద్ చేసుకోవాల్సిందిగా. ప్యాలెస్ ముఖ్యమంత్రి లెక్క చేసినటువంటి మీ మామ కేసీఆర్ గారిని ఫస్ట్ అయితే ఈరోజు ఫామ్ హౌస్ లెక్కించి బయటికి తీసుకొని వచ్చి అసెంబ్లీకి వచ్చేటటువంటి బాధ్యతని హరీష్ రావు గారు తీసుకోవాల్సిందిగా. అంతేకాదు అధికారంలో లేనప్పుడు ఏం లేనటువంటి మీరు ఈరోజు కుటుంబంలో ఒక్కొక్కరు ప్యాలెస్ల కంటే పెద్దగా కట్టుకున్నటువంటి మీ కోటలు సాక్షిగా విమర్శలు బంద్ చేసి ప్రజల గురించి వారి సమస్యల మీద కొట్లాడాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.